రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి వ్యక్తి అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అట్టడుగు వర్గాలు, అణగారిన వర్గాల వ్యక్తులు మాట్లాడుతున్నారంటే అది అంబేద్కర్ కల్పించిన హక్కే అన్నారు. అంబేద్కర్ గురించి అంతా తెలుసుకోవాలని సెమినార్లు పెడుతున్నామని తెలిపారు. అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని, ఢిల్లీలో దహన సంస్కారాలు జరపడానికి కనీసం స్థలం కూడా ఇవ్వలేదని అన్నారు. అంబేద్కర్ మృతదేహాన్ని తరలించిన బిల్లు కట్టాలని ఆయన భార్యకు కాంగ్రెస్ పార్టీ నోటీసులు ఇచ్చిందని మండిపడ్డారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న వారి యొక్క జయంతి సందర్భంగా వారోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేంద్ర ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వారోత్సవాలను మనం ఘనంగా నిర్వహిస్తున్నాం. మనం దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఏప్రిల్ 14 బాబాసాహెబ్ జయంతి అయిపోయింది. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు కాదు, అవునా? ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. మనం ఎందుకు చేయాలి? మనం బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని, వారోత్సవం ఎందుకు చేయాలి? చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి ఎందుకు వచ్చింది? భారతీయ జనతా పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాలను, వారి యొక్క గొప్ప త్యాగాన్ని, వారి యొక్క ఆశయాలను గల్లీ గల్లీకి, బస్తీ బస్తీకి, దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు తీసుకుపోవాలనుకుంటుంది? ఆ తాపత్రయం ఏందో ఆలోచించాలి. మనం భారతీయ జనతా పార్టీ తాపత్రయం ఏందో ఆలోచించాలి. ప్రధాన కారణం ఏంటంటే అణగారిన వర్గాల యొక్క ఆశాజ్యోతి ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ ప్రపంచంలో ప్రతి వ్యక్తి, ప్రతి భారతీయుడి యొక్క స్ఫూర్తి ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ అట్టడుగు వర్గాలు, అణగారిన వర్గాలు సమాజంలో సమాన స్థాయికి వచ్చి ప్రశ్నించే స్థాయికి వచ్చిండ్రు అంటే, ఇంతతో న్యాయం జరుగుతుంది అంటే దానికి ప్రధాన కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మన హక్కులు, మన రాజ్యాంగం అన్న విషయాన్ని మనం